సాధారణంగా 15 ఏళ్ల వయసు అంటే స్నేహితులతో ఆటపాటలు, అల్లరి, కేరింతలు గుర్తొస్తాయి. కానీ ఒడిస్సాలోని మల్కాన్గిరికి చెందిన లక్ష్మీ కేముడు బాల్యం వీటన్నింటికి భిన్నంగా సాగింది. ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయం నేటి యువతకు ఒక గొప్ప పాఠం. లక్ష్మి పుట్టుకతోనే దివ్యాంగురాలు. శరీరంలో చాలా భాగాలు లేవు. కనీసం కూర్చోవాలన్నా, తన పనులు తాను చేసుకోవాలన్నా మరొకరిపై ఆధారపడాల్సిందే. తల్లిదండ్రులు నారాయణ్, సుభద్ర రోజువారీ కూలీలు. ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, బిడ్డ పరిస్థితి మరోవైపు వారిని కృంగదీశాయి. ఈ పాపను పెంచడం మా వల్ల అవుతుందా, ఎక్కడైనా వదిలేయండి అని సలహాలిచ్చిన వారే ఎక్కువ. ఎవరేమన్నా సరే తమ బిడ్డను అక్కున చేర్చుకున్నారు ఆ తల్లిదండ్రులు. పేదరికంలోనూ ఆమెకు కొండంత అండగా నిలిచారు. తోటి పిల్లలు ఆడుకుంటుంటే లక్ష్మి తన వీల్ చైర్కే పరిమితమయ్యేది. నేనెందుకు అందరిలా లేను అని కుమిలిపోయేది. అప్పుడు ఆమె తల్లి చెప్పిన మాటలు ఆమె జీవితాన్ని మార్చేశాయి. చదువుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితే ఎవరూ నిన్ను జాలిగా చూడరు, నీకు గౌరవం దక్కుతుంది. ఆ మాటలే లక్ష్మిలో పట్టుదలను పెంచాయి. చేతులు లేకపోయినా నిరాశ చెందలేదు. కాళ్ళతో రాయడం నేర్చుకుంది. అక్షరాలను ముత్యాల్లా తీర్చిదిద్దడం మొదలుపెట్టింది. లక్ష్మిలోని ఆసక్తిని గమనించిన ఉపాధ్యాయులు ఆమెకు ప్రత్యేక శ్రద్ధతో విద్యను అందించారు. ఆమెను ఒక ఏకసంధాగ్రహిగా అభివర్ణించేవారు. ఎంతటి కష్టమైనా వెనుకడుగు వేయకుండా ఇటీవల జరిగిన 10th పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి తన లక్ష్యానికి తొలి అడుగు వేసింది. లక్ష్మి ప్రయాణం ఇక్కడితో ఆగిపోవాలనుకోవడం లేదు. ఆమెకు ఒక స్పష్టమైన కల ఉంది. టీచర్ కావడమే తన లక్ష్యం. తర్వాత తనలాంటి దివ్యాంగులకు, నిస్సహాయ స్థితిలో ఉన్న పిల్లలకు చదువును దగ్గర చేయడం అనే ఆశయంతో తన పయనం సాగుతోంది. పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించిన ఈ చిన్నారి కలలు నిజమై ఆమె ఉపాధ్యాయురాలిగా మరింత మంది జీవితాల్లో వెలుగులు నింపాలని మనసారా కోరుకుందాం.